సో నిన్న హైడ్రా ఏదైతే ఉన్నదో దాదాపు మొన్న గాజురామంలో కూర్చున్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో అదొక ప్రభుత్వ భూమి అని చెప్పేసి అక్కడ కొంతమంది ఇళ్లను కూల్చడం జరిగింది. ఇక్కడ కూడా చాలా ఇళ్లను ఒక 3,600 కోట్ల విలువ చేసే ఒక భూమి అయితే ప్రభుత్వం భూమి అయితే ఉన్నదో దాన్ని కూడా హైడ్రా ఆధీనంలోకి తీసుకున్నది. అది కూడా నిన్న చాలామంది ఏమంటున్నారంటే అక్కడ మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము, మాకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది, మా పట్టా భూమి అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ హైడ్రా మాత్రము హుటాహుటిన నైట్కి నైటే వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో అయితే ఉన్నదో పండగ పూట వాళ్ళు కొంతమంది ఊరికి వెళ్ళినట్టున్నారు. ఆ ఊరికి వెళ్ళిన తరుణంలో రెండో రోజే హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పేసి నైట్కి నైటే వాళ్ళ గుడిసెలన్నీ మొత్తము కూల్చేయడం జరిగింది. ఇగో కబ్జాల చెర వీడుతున్న ప్రభుత్వ భూములట హైడ్రా సాయంతో స్వాధీనం చేసుకుంటున్న సర్కారు. ఇప్పటికే దాదాపు 1000 ఎకరాలు స్వాధీనం, వీటి విలువ 60,000 కోట్లంట. హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జాలు హైడ్రా సాయంతో ఆక్రమణలు ఒక్కొక్కటిగా తొలగిస్తున్న సర్కార్ అంట. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటున్న కేసులపైన స్పెషల్ ఫోకస్ అంట. పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం అంట. సో మొత్తానికైతే పెద్ద పెద్ద ఆపరేషన్లు ఏవైతే ఉంటాయో పెద్ద ఎకరాలు 36 ఎకరాలు కావచ్చు, ఇట్లా 56 ఎకరాలు కావచ్చు, మొత్తము వీటి విలువ చూసుకుంటే మొత్తం హైడ్రా తన ఆధీనంలోకి తీసుకున్న విలువ ఎంత అంటే మొత్తము 60,000 కోట్ల విలువ చేసే భూమిని తన స్వాధీనంలోకి తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. హైకోర్టు తీర్పు మేరకు సర్వే నెంబర్ 59లో అక్రమ నిర్మాణాల కూల్చివేత, 3,600 కోట్ల విలువైన 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన అధికారులంట. ఇక కొండాపూర్లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. హైకోర్టు తీర్పు మేరకు శనివారం హైడ్రా అక్కడ 5 తాత్కాలిక షెడ్లను కూల్చివేసిందట. స్వాధీనం చేసుకున్న ఈ భూమి విలువ దాదాపు 3,600 కోట్ల దాకా ఉంటుందని అధికారులు